మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డికి ఎంపీ టికెట్ ఇప్పించేందుకు ఇంకా ప్రయత్నిస్తున్నానన్నారు. మాగుంట శ్రీనివాసులరెడ్డి 30 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారని, అయినా తన ప్రయత్నం ఎంతవరకు ఫలిస్తుందో వేచి చూడాలన్నారు. సంతనూతలపాడు, కొండపి నియోజకవర్గాల్లో తాను చెప్పిన వారికి టికెట్ ఇవ్వలేదని వాపోయారు. కావాల్సిన సీట్ల కోసం రాజీనామా చేయడం ఎంతో సేపు పట్టదంటూ బాలినేని వ్యాఖ్యానించారు. ఇప్పుడు కూడా ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఎంపీ గారికి రావాలని కూడా భగవంతుని కోరుకుంటున్నాం, సీఎం గారిని కోరుకుంటున్నాం. మరి మా ప్రయత్నం ఎంతవరకు వస్తుందో వేసి చూడాలి. ఎందుకంటే ఆయన కూడా మొదటి నుంచి 30 సంవత్సరాల నుంచి ఉన్నాడు కాబట్టి ఆయన కోసం కూడా ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. ఆ ప్రయత్నంలో ఉన్నాను కూడా. వైపాలనలో ఎవరు సపోర్ట్ చేసినా సపోర్ట్ చేయకపోయినా గెలిపించుకున్న బాధ్యత నాది. నేను గెలిపించుకొని వస్తాను. దాని గురించి మంత్రి కూడా సపోర్ట్ చేస్తాడు. చేయకుండా ఎందుకుంటాడు? పార్టీలో ఉండి చేయదని కూడా నేను మీకు చెప్పాడా చేయడని? ఇప్పుడు నేను చెప్పిన వాళ్ళకి టికెట్ ఇవ్వలేదు. ఇప్పుడు నూతలపాడు ఉంది, కొండపి ఉంది. ఇవన్నీ కూడా నేను రాజీనామా చేసిన ఎంతసేపు పట్టింది నాకు? అట్లాంటి ఏం జరగవు. ఏదైనా కానీ సామరస్యంగా వెళ్ళిపోతాయి. అన్ని నియోజకవర్గాలు వైఎస్ఆర్ పార్టీ గెలుచుకుంటారు. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కీలక వ్యాఖ్యలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్రావు అందిస్తారు. వెంకట్రావు, బాలినేని శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యల్ని ఏ విధంగా చూడాలంటారు? వెంకట్రావు, సుమిత్ర, తాజాగా మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి చేసిన వ్యాఖ్యలు వైసీపీలో మరోసారి కలకలం రేకెత్తించాయని చెప్పవచ్చు. తనకు కావాల్సిన టికెట్లు ఏదైతే సందనూతలపాడు కావచ్చు, కొండేపి నియోజకవర్గాల్లో తాను చెప్పిన వారికి టికెట్లు ఇవ్వలేదు, అయినా కానీ నేను సర్దుకుపోతున్నాను, నాకు కావాల్సిన వారికి టికెట్లు కావాలని చెప్పని పట్టుబట్టి రాజీనామా చేస్తే ఎంతసేపు అంటూ కూడా బాలినేని చేసిన వ్యాఖ్యలు వైసీపీలో ప్రస్తుతం అయితే కాకరేపుతున్నాయి. అయితే ఆయన గత కొద్ది రోజుల నుంచి కూడా ఒంగోలు సిట్టింగ్ ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి టికెట్ కోసం ఆయన విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే సీఎం జగన్ పూర్తిగా మాగుంట శ్రీనివాసరెడ్డిని పక్కన పెట్టారు. అయితే మాగుంట వైసీపీ నుండి పోటీ చేయకపోతే ఒంగోలు అసెంబ్లీ నుంచి పోటీ చేస్తే తనకు కూడా ఇబ్బంది అవుతుందని చెప్పని బాలినేని దీనికి సంబంధించి కూడా గత కొద్ది రోజుల నుంచి మాగుంట విషయంపై పట్టుబడుతున్నారు. తాజాగా జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో మాగుంటను ఎట్టి పరిస్థితుల్లోనూ వైసీపీ టికెట్ కేటాయించమని జగన్ తేల్చి చెప్పారు. అయితే దీంతో పాటు ప్రకాశం జిల్లాలో ఉన్న కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో బాలినేని శ్రీనివాసరెడ్డి తన అంతర్లకు టికెట్లు ఇప్పించుకోవాలని ప్రయత్నం చేశారు. కానీ బాలినేనికి సంబంధం లేకుండానే కొన్ని సీట్లకు సంబంధించి సీఎం జగన్ ప్రకటన చేయించేశారు. అయితే ఇదే అంశానికి సంబంధించి ఇటు సందనూతలపాడులో మంత్రి మేరుగు నాగార్జున కావచ్చు, అటు కొండేపి నియోజకవర్గంలో మంత్రి ఆదిమూలపు సురేష్ కావచ్చు, వీళ్ళిద్దరిని కూడా సమన్వయకర్తలుగా నియమించారు. వీళ్ళిద్దరి నియామకాన్ని కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి జీర్ణించుకోలేని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలోనే ఆ 2 నియోజకవర్గాలని ప్రస్తావిస్తూ సంతనూతలపాడు, కొండేపిలో తాను చెప్పిన వారికి టికెట్లు ఇవ్వలేదు, కావాల్సిన వారి కోసం టికెట్ల కోసం రాజీనామా చేయటం ఎంతసేపు అంటూ కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి చేసిన వ్యాఖ్యలు వైసీపీలో కలకలం రేకెత్తిస్తున్నాయి.